తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బానే ఉన్నది. బానే ఉంది. అంటే ఆ! ఏ అంశం పైన బావుందనిపిస్తుంది? అన్ని పథకాలు పెట్టడం మంచిగా అనిపిస్తుంది. హ్మ్. అంటే ఉచిత పథకాల వల్ల మనం తినే వాటిపైన జీఎస్టీలు అని చెప్పేసి కాస్ట్‌లు పెంచేస్తున్నారు గదా! పప్పు, ఉప్పు, నూనె, బియ్యం మీద. అవును. మరి ఉచిత పథకాలు పెట్టడం వల్ల అవి పెరుగుతుంటే సామాన్యులు ఏ విధంగా బతుకుతారంటారు? ఇబ్బందే గాని అది కొంచెం ఇబ్బంది. హ్మ్. ఆ! ఫ్రీ బస్ ఉంచితే మంచిదా? తీసేస్తే మంచిదా? ఉంచితేనే మంచిది ఎందుకు పేదలకు. మంచిది పేదలకు. ఉంచితే? పేదలకి. ఎందుకని జెప్పేసి ఉంచితే ఎందుకంటే మంచిది? పేదలే ఎక్కుతారుగా హ్మ్. చాలా మంది బస్సు. హ్మ్. కాబట్టి పేదల కోసం ఉంచితేనే మంచిది. ఓకే. మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా? ఆ! వస్తుంది. సో, ఫ్రీ కరెంట్ ఇప్పుడు ఈ మధ్య సర్వేలు చేసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని జెప్తున్నారు. అవును. మరి ఇస్తారు. సర్వేలు చేస్తున్నారా? మీకు ఆ! అడిగిండ్రా? చేస్తున్నారు. మీ ఇల్లు వచ్చిందని జెప్పిండ్రా? వచ్చిందని చెప్పిర్రు గానీ అది ఇంకా కన్ఫర్మ్ చెప్పలేదు. హ్మ్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలయితే ఏవి లేవు. అవును. ఇప్పుడైతే ఫ్రీ పథకాలు పెట్టిండు. అవును. మరి ఫ్రీ పథకాలు ఉన్న ప్రభుత్వం బావుందా? ఫ్రీ పథకాలు లేని ప్రభుత్వం బావుందా అంటే ఏం చెప్తారు? ఫ్రీ పథకాలు ఉన్నదే మంచిగా అనిపిస్తుంది. హ్మ్. కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఐటీ డెవలప్‌మెంట్ అని అది ఇది డెవలప్‌మెంట్ చేసిండు గదా! మరి ఈయన అవును. ఏం డెవలప్‌మెంట్ చేస్తలేడు. అంటే కొంచెం టైం పడతది. ఈయన ఇప్పుడే కదా వచ్చింది. హ్మ్. ఈయన వచ్చి ఒక 1 ఇయర్ అయితుంది కదా! హ్మ్. ఇగ అంటే ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల నుంచెల్లి చేసిండు కాబట్టి కొంచెం ఆయనకు ఐటీ కంపెనీలు పెట్టాలని ఆలోచన వచ్చింది. హైడ్రా అని ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చారు గదా! హైదరాబాద్‌లో ఇల్లు కూల్చడం అనేది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరు తీసుకొచ్చిర్రు అది రేవంతా? హ్మ్. ఇల్లు కూల్చేసిండు గదా! మొన్న ఈ మధ్య. అవునవును. చెర్లకి ఇల్లు కట్టిర్రని. అవునవును. అది దానిపైన కేసీఆర్ ఉన్నప్పటి నుంచెల్లే ఉంది కదా!